Hi friends, today we are going to discuss SSC CHSL. So paper number 41623. Question number 26 to 50. Okay, Nandi? So okay, first question. First question means 26th question. Okay, na? So wheel is to cycle, whereas question mark is to question mark. So this is వర్డ్ అనాలజీ క్వశ్చన్ అండి. 1 and 2 ఇచ్చాడు, 3, 4 రెండు మనకు కనుక్కోవాలి. అంటే 1 and 2 మధ్య మనకి ఏంటంటే ఏ లాజిక్ అయితే మనకు ఎస్టాబ్లిష్ అవుతుందో సేమ్ లాజిక్ 3 and 4 నుంచి మనం పికప్ చేయాలి. 3ని పికప్ చేయాలి, 4ని పికప్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ 3 కూడా మిస్ చేశారు కాబట్టి. సో వీల్ ఈజ్ టు సైకిల్ అంటే దట్ మీన్స్ ఏంటంటే సైకిల్ అనేది ఏమో హోల్ బాడీ అండి, వీల్ అనేది దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. అంటే అక్కడ మనకి రిలేషన్ ఇచ్చాడంటే ఏంటంటే హోల్ అండ్ పార్ట్ రిలేషన్ అనమాట. సో సైకిల్ అనేది ఏమో హోల్ అండి, వీల్ అనేది పార్ట్ అనమాట. కాబట్టి సైకిల్ ఏమో హోల్ బాడీ, దట్ వీల్ ఇదే వన్ ఆఫ్ ద పార్ట్. కాబట్టి సేమ్ రిలేషన్ లాజిక్ మనం గమనిస్తే ఫ్యాను బ్లేడ్స్ ఉంటే బ్లేడ్స్ ఫ్యాన్ అంటే తీసుకోవచ్చు, కానీ మన ఆన్సర్ కాదు. ఇంటర్చేంజ్ చేశాడు, రివర్స్ చేశాడు. బుక్ చాప్టర్ కాదు, దెన్ పెన్ను రైట్ కాదు, దెన్ ఏరోప్లైన్కి వన్ ఆఫ్ ద పార్ట్, కాక్పిట్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అండి. సైకిల్కి వీల్ అనేది ఏ విధంగా వన్ ఆఫ్ ది పార్ట్, ఏరోప్లైన్కి అనేది కాక్పిట్ వన్ ఆఫ్ ది పార్ట్. దట్ టు ఏరోప్లైన్ ఇస్ ద హోల్ బాడీ, దెన్ కాక్పిట్ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్. సో దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ క్వశ్చన్ అండి. 1 and 2 ఇచ్చాడు, 3, 4 రెండు మనల్ని కనుక్కోమన్నాడు. అంటే 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ ఆ నెంబర్ల మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేయాలి. ఎస్ ఓకే, చెక్ చేద్దానండి. 49, 147 అంటే ప్రపోర్షనల్ వాల్యూ పెరిగిందంటే అంటే ఏం చేశాడంటే ఇంటూ 3. 49 into 3 is equal to 147. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే 71 3 is equal to నో, మన ఆన్సర్ కాదు. 63 3 is equal to చూద్దాం. 63 3 is equal to 3 3s 9, 3 6 18, 189. ఎస్, సేమ్ లాజిక్ ఉన్న ఆప్షన్. సో సెకండ్ ఆన్సర్లో మన ఆన్సర్ ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ అండి. లెటర్ అనాలజీ 1 and 2 రిలేషన్ 3 and 4కి. సో ఎల్ కరస్పాండింగ్ 12, జే కరస్పాండింగ్ 10, కే కరస్పాండింగ్ 11, దెన్ ఐ కరస్పాండింగ్ 9, జీ కరస్పాండింగ్ 7, హెచ్ కరస్పాండింగ్ 8. రిలేషన్ -3, రిలేషన్ -3, రిలేషన్ -3, -3. మనం కూడా -3 ప్రకారం చెక్ చేద్దాము. కానీ క్వశ్చన్ అంతా కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 లెటర్స్ చెక్ చేసి కూడా ఆన్సర్ని మనం వెళ్ళిపోవచ్చు. సో T20 కాబట్టి -3 అంటే 17 కరస్పాండింగ్ క్యూ. లాస్ట్లో క్యూ ఉండాలి. లాస్ట్లో క్యూగా ఉన్న ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్, ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఈ రెండింటి చెక్ చేద్దాం. ఈ రెండింటిలో ఏ ఒకటి చెక్ చేసిన మన ఆన్సర్ వచ్చేస్తుంది. పీ కరస్పాండింగ్ 16, 16 - 3 = 13, 13 కరస్పాండింగ్ లెటర్ = M. మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. సో ఇది కూడా ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈస్ జస్ట్ థర్డ్ ఆప్షన్ అనమాట. ఇలా అవకాశం ఉన్నప్పుడు ర్యాండమ్ సెలక్షన్లో 1 by 1 చెక్ చేసుకుంటూ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ ఏంటంటే బేస్ చేసుకొని ఎలిమినేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకొని ఫాస్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ question number 29. In the following question, select the odd word. This is word odd man out. Word classification or odd man out. ఇచ్చిన 4 wordsలో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటే డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకేనా? బాల్, బ్యాట్, వికెట్స్, గ్రౌండ్. సో గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్ అండి, ఎందుకంటే రిమైనింగ్ సార్ మనకేంటంటే ఆ గేమ్ యొక్క ఏంటంటే మనకేంటంటే ఐటమ్స్ అండి, బట్ గ్రౌండ్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్. ఓకేనా? నెక్స్ట్ 30. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన పేర్ ఆఫ్ నెంబర్ మధ్య ఏ ఒక్క పేరు మధ్య అయినా కానీ రిలేషన్ కామన్గా రిలేషన్ తీసుకొని ఎక్కడైతే డిఫరెంట్ కూడా ఆ డిఫరెంట్ మనం పికప్ చేయాలి. ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో అందులో ఏ 3 అయినా, ఎనీ 3, ఏ 3 పేర్లైనా కానీ ఒక కామన్ లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఏం చేస్తున్నా అంటే 21 2s 42, 23 2s 46, 31 2s 62. వేరేస్ 33 2s = 66 ఉండాలా, వేరే 69 ఉంది. దట్ ఈస్ వై ఆడ్ మ్యాన్ అవుట్. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్, దట్ ఈస్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? RMHC XSNI YTOJ ZQ ZV QL ఇచ్చిన 4 లెటర్స్ మధ్య ఏంటంటే మనకేంటంటే డిఫరెంట్గా ఎక్కడ ఉందో కనుక్కోమంటున్నాడు. చెక్ చేద్దానండి. ఇక్కడ ఏం చేశానంటే అండి RH అంటే R ఏమో 18, H ఏమో 8, డిఫరెన్స్ -10. అదేవిధంగా MOC, M చూడండి, M ఏమో 13, C ఏమో 3, డిఫరెన్స్ -10.
అంటే ఫస్ట్ లెటర్కి థర్డ్ లెటర్కి రిలేషన్ -10, సెకండ్ లెటర్కి ఫోర్త్ లెటర్ రిలేషన్ -10, -10, -10. X24, N14 -10 రిలేషన్, S19, I9 రిలేషన్ -10. దెన్ Y25, O15, 25, 15 రిలేషన్ -10, T20, J10 సో రిలేషన్ -10. సో 1 and 3 మధ్య -10, -10, 2 and 4 మధ్య -10, -10. ఇక్కడ చెక్ చేద్దానండి. Z వాల్యూ 26, Q వాల్యూ 17, సో డిఫరెన్స్ 9, -9. V వాల్యూ 22, L వాల్యూ 12, డిఫరెన్స్ 10. అదేమో -10 సరిపోయింది కానీ ఇదేమో -9. దట్ ఈస్ వై ఫోర్త్ వన్ డిఫరెంట్ వన్, దట్ ఈస్ అవర్ ఆప్షన్. రిమైనింగ్ -10, -10, -10, -10, whereas -9, -10. ఓకే, నెక్స్ట్. Question number 32. From the given alternatives according to dictionary order. So dictionary order లో అరేంజ్ చేయమంటున్నా అండి. ఓకే, డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత వెరీ గుడ్. థర్డ్ పొజిషన్ ఏంది అడుగుతున్నాడు, థర్డ్ పొజిషన్. సో DOUBLE డబుల్డ్, డ్రాగ్డ్, నెక్స్ట్ ఏంటంటే డబ్లింగ్, డ్రాగింగ్, డ్రా అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ DRE చూడండి ఒకసారి గమనిస్తే మనకి డిఓ ముందు రావాలా, డిఓ ముందు రావాలా, లేకపోతే డిఆర్ ముందు రావాలా, డిఆర్ ముందు రావాలంటే ఓ కన్నా మనకు ఆరే ముందు వస్తుంది. కాబట్టి మనకేంటంటే సో ఓ అనేది మనకేంటంటే ఆర్ కన్నా ముందు వస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే ఓ తర్వాతనే మనకు ఆర్ వస్తుంది. అంటే కాబట్టి ఏంటంటే DOUBLE డబుల్డ్, డబ్లింగ్ ఈ రెండు ఖచ్చితంగా 1 and 2లో వచ్చేస్తాయి. ఎందుకంటే DOUBLE డబ్లింగ్, DOUBLE డబుల్డ్ ఆ రెండు ఖచ్చితంగా మనకి ఏంటంటే సో ఆర్ కన్నా ఓ ముందు వస్తుంది. కాబట్టి 1 అనేది 3 అనేది 1 and 2లో వచ్చేస్తుంది. అది మనకు అనవసరం. దెన్ థర్డ్ చెక్ చేద్దానండి. DRAGG, డబ్ల్యూ ఎక్కడో దూరంగా వస్తుంది. DRAGG కామన్. తర్వాత నెక్స్ట్ లెటర్ ఐ ఉంది, నెక్స్ట్ లెటర్ ఈ ఉంది. ఈ ముందు వస్తుందా, ఐ ముందు వస్తుందా అంటే ఈనే ముందు వస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో థర్డ్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు డ్రాగ్డ్. సో అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. నార్మల్గా నడుస్తుంది కాబట్టి డిఫరెన్స్ని అప్రోచ్ అవుదాము. ఫస్ట్ డిఫరెన్స్ 9, నెక్స్ట్ డిఫరెన్స్ 18, నెక్స్ట్ డిఫరెన్స్ 27, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలండి 36 రావాలా. ఎందుకు రావాలంటే 36 9 మల్టిపుల్స్, 9 1s, 9 2s, 9 3s, దెన్ 9 4s, 36 యాడ్ చేస్తే 145 + 36 ఈజ్ ఈక్వల్ టు 181. అవర్ ఆన్సర్ ఈజ్ 181. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కేవలం డిఫరెన్స్, ఆ డిఫరెన్స్లో 9 మల్టిపుల్స్. ఓకేనా, 9 1s, 9 2s, 9 3s, 9 4s. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో మనం మిస్ అయిన లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, LMNO, NOPQ, OQ అక్కడికే మన ఆన్సర్ అయిపోయిందండి. అసలు ఓతో స్టార్ట్ అయిన ఆన్సర్ అసలు ఒకటే ఉంది. ఇంకా రిమైనింగ్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ లెటర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా మనకు ఆన్సర్ ఫాస్ట్గా వచ్చినప్పుడు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. పాయింటింగ్ టు ఎ ఉమెన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ అరుణ్ సెడ్. ఒక ఉమెన్ని చూపించి అరుణ్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. ఓకే చూడండి, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. వాళ్ళ ఫాదర్కి తను ఓన్లీ చైల్డ్ అంట. అంటే ఇతనే అరుణ్ అనే పర్సనే ఆమె యొక్క హస్బెండ్. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ ఈస్ ద ఉమెన్ రిలేట్ టు ద మ్యాన్. ఉమెన్ అనే పర్సన్ మ్యాన్కి ఏమవుతారంటే వైఫ్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఓన్లీ చైల్డ్ అంటే అరుణే అవుతాడనమాట. ఆమె ఏంటంటే అరుణ్ యొక్క వైఫ్, ఆమెకి ఈయన హస్బెండ్ అయితే ఆమె ఇంకొచ్చిందంటే సో వైఫ్ అవుతారు. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. మనకు ఒక బేస్ వర్డ్ ఇచ్చాడు స్క్రప్లెస్ అని, దాంట్లో నుంచి ఫార్మేషన్ కాన్వర్డ్ అడిగాడు. CUP కప్ మనకు ఫాలో అవుతుంది. దెన్ లూయిస్ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే లూయిస్లో వన్ ఆఫ్ ద లెటర్ అయిన ఐ బేస్ వర్డ్లో మనకి ఏంటంటే స్క్రప్లెస్లో లేదు. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా, దట్ ఈస్ నాట్ కెనాట్ బి ఫార్మ్డ్, దట్ ఈస్ కెనాట్ బి ఫార్మ్డ్. క్వశ్చన్ నెంబర్ 37.
In a certain code language, horn is written as 54. So this is నెంబర్ కోడింగ్. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇలా ఒక వర్డ్ ఇచ్చి దానికి ఫుల్ వాల్యూ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్లో ఉన్న లెటర్ యొక్క సో వాల్యూని సమ్ చేయండి. HORN 8th letter, 15th letter, 18th letter, then 14th letter. 15 plus 8 is equal to 23, 31, 41, then 45, then 55. మొత్తం సమ్ చేస్తే 55. కానీ అక్కడ 54 ఇచ్చాడంటే ఏం చేస్తానంటే -1 కామన్గా -1 చేస్తున్నాడు. సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ తీసుకొని దాంట్లోంచి ఏంటంటే కామన్గా -1 చేస్తున్నాడు. సేమ్ అదేవిధంగా రిమ్ అన్నాడు. R కరస్పాండింగ్ 18, H కరస్పాండింగ్ 8, Y కరస్పాండ్ 25, M కరస్పాండ్ 13. సో 5 + 3 8, 8 + 7 సో 24. దెన్ ఏంటంటే సో 64 -1 ఈజ్ ఈక్వల్ 63. దెన్ సేమ్ లాజిక్ మనం అప్లై చేయాలి. రండి సేమ్ లాజిక్ మనం అప్లై చేస్తే ప్యూర్ అన్నాడు. ప్యూర్ 16, U 21, R 18, E is equal to 5. మొత్తం సమ్ చేస్తే 13, 14, then 20. దెన్ ఏంటంటే సో 60 -1 is equal to 59. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ దెన్ -1, సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ దెన్ -1. ఓకే. క్వశ్చన్ నెంబర్ 38. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఆ ఈక్వేషన్లో మనం సైన్స్ మార్చాలా, మార్చిన తర్వాత ఏంటంటే మనం ఏంటంటే సో క్వశ్చన్ వర్కౌట్ చేయాలండి. ఓకేనా, సింప్లిఫై చేయాలి. ఓకే రండి. సో డివైడ్ బై రిప్రజెంట్ మైనస్ రిప్రజెంట్ ప్లస్, దెన్ ప్లస్ రిప్రజెంట్ సో ప్లస్ రిప్రజెంట్ ఇంటూ, దెన్ ఇంటూ రిప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటూ రిప్రజెంట్ సో డివైడ్ బై ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఓకే చెక్ చేద్దాం. సో 20 - 2 + 3 × 10/6 డైరెక్ట్గా ఫస్ట్ మనం డివిజన్ పార్ట్, తర్వాత సో మల్టిపుల్ పార్ట్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఒకేసారి చేసుకోవచ్చు అండి. సో 3 2s 2 5s. సో 20 + 5 25, 25 - 2 ఈజ్ ఈక్వల్ టు 23 అవర్ ఆన్సర్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, ఫోర్త్ ఆప్షన్ అకార్డింగ్ టు బాడ్మాస్. క్వశ్చన్ నెంబర్ 39. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. కాదు ఈ క్వశ్చన్లో ఏం చేశానంటే కింద ఇచ్చిన మనకి ఏంటంటే ఈక్వేషన్లో ఏంటంటే కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఉన్న రెండు సింబల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 23 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది అడుగుతున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక ఆప్షన్ చెక్ చేసాం, మ్యాచ్ కాలేదు, ర్యాండమ్గా ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. బట్ ఏంటంటే చెక్ చేశాను నేను, ఫోర్త్ ఆప్షన్ సింబల్స్ని మనము సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 23 మనకి ఏంటంటే మ్యాచ్ అవుతుందండి. ఓకేనా, చెక్ చేద్దానండి. సో 5 - 12 సో ప్లస్ 15 డివైడ్ బై దగ్గర ఇంటూ 50 ఇంటూ దగ్గర డివైడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 23 మ్యాచ్ అవ్వాలి మనకి. సో 25 2s అండి, 15 2s ఈజ్ ఈక్వల్ 30. 5 - 12 + 30 ఈ రెండు మనం యాడ్ చేస్తే 35 - 12 ఈజ్ ఈక్వల్ టు 23. సో అవర్ ఆప్షన్ సో 23 సో మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ మనము సో ఇంటర్చేంజ్ చేస్తే మనకు ఆన్సర్ మ్యాచ్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. అంటే దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేసి మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్లు ఇచ్చాడు. 3 ఈక్వేషన్లో మనం ఏంటంటే సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ కావాలా, ఆ కనుక్కున్న లాజిక్ని మనం ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే 18 నెక్స్ట్ ఏంటంటే సింబల్ 10 ఈజ్ ఈక్వల్ 4 అని ఎలా వచ్చాయంటే 18 - 10 చేస్తే 8 అండి, 8/2 ఈజ్ ఈక్వల్ టు 4. సబ్ట్రాక్షన్ పాజిటివ్గా ఉంది కాబట్టి మనకు 4 వచ్చింది. సబ్ట్రాక్షన్ నెగిటివ్గానే ఉంటే ఇది బిగ్ వాల్యూ స్మాల్ వాల్యూ కానీ అయితే మైనస్ వాల్యూ వస్తుందండి. యాక్చువల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దెన్ అదేవిధంగా 10 - 4 ఈజ్ ఈక్వల్ టు 6, 6/2 ఈజ్ ఈక్వల్ 3. ఇప్పుడు చూడండి 4 8 అన్నాడు అంటే మనకు ఫస్ట్ వాల్యూ చిన్నది, సెకండ్ వాల్యూ పెద్దది కాబట్టి 4 - 8 ఈజ్ ఈక్వల్ టు సో -4/2 ఈజ్ ఈక్వల్ టు -2, మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి. దెన్ 16 - 18 ఈజ్ ఈక్వల్ సేమ్ లాజిక్ అప్లై చేస్తే -2, దెన్ అగైన్ /2 వేస్తే సో ఆన్సర్ -1. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ కామన్ సెన్స్ బేస్డ్ లాజిక్, నెంబర్ పజిల్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఫాలోస్ ద ట్రెండ్ ఆఫ్ ద గివెన్స్ లిస్ట్.
సో ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే నథింగ్ బట్ లెటర్ సిరీస్ అండి. దగ్గర మనకి ఈ సెట్లో 8 లెటర్స్ ఉన్నాయి. కానీ అన్నీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్గా 1 or 2 లెటర్స్ మనం క్రాస్ చెక్ చేసినా మనకి సో ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి మనకు ఆన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చెక్ చేద్దానండి. మీరు ఫస్ట్ నేను చిన్న లాజిక్ చెప్తాను చూడండి. 1 and 2లో కామన్గా ఎస్ సెకండ్ పొజిషన్, ఎస్ సెకండ్ పొజిషన్. 3 and 4లో ఎస్ ఫోర్త్ పొజిషన్, ఎస్ ఫోర్త్ పొజిషన్. అంటే 1 and 2లో ఎస్ ఏ ప్లేస్లో ఉందో 1లో, 2లో కూడా అదే ప్లేస్లో ఉంది. గమనించాలి, చూసుకోండి. 3లో ఎస్ ఏ ప్లేస్లో ఉందో 4లో కూడా అదే ప్లేస్లో ఉంది. దెన్ 5లో మనకి ఏ ప్లేస్లో ఉందో, ఏ ప్లేస్లో అయితే ఉందో 6th ప్లేస్లో ఉంది, అదే ప్లేస్లో రావాలి మనకి ఎస్. అదే ప్లేస్లో ఉన్న ఎస్ మనకి 6th ప్లేస్లో ఉన్న ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. అలా చెక్ చేసినా మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. లేదు అదర్వైజ్ ఇంకో లెటర్ చెక్ చేసినా కానీ అట్లా ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు. అంతేగాని అన్నింటినీ కూడా కన్సిడర్ చేయబాకండి, టైం అంతా మనకు వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏ స్టూడెంట్ సైకిల్స్ 2 kilometers నార్త్, దెన్ టర్న్స్ వేస్ట్ అండ్ 2.5. Then turns south, cycles 2 kilometers. Then turns his left hand, cycles 4.5. లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ డైరెక్షన్, రైట్ మీన్స్ క్లాక్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఏ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్న డైరెక్షన్స్లో లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్, రైట్ టర్న్ అంటే క్లాక్ డైరెక్షన్. కాబట్టి అక్కడ నుంచి లెఫ్ట్ అంటే మనం ఈస్ట్ వచ్చేసేయాలి. 2.5 అన్నాడు. ఎంత అన్నాడు? సో 4.5 అన్నాడు. 4.5 అంటే అదొక 2.5 అవుతుంది, ఇంకొక 2 రావాలి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఏమడిగాడంటే వేర్ ఈస్ హీ నౌ విత్ రెఫరెన్స్ టు స్టార్టింగ్ పొజిషన్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్ ఏమో 2 kilometers, డైరెక్షన్ ఏమో ఈస్ట్, 2 kilometers ఈస్ట్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు పిక్టోరియల్ డయాగ్రామ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. సమ్ రగ్స్ ఆర్ కార్పెట్స్. ఓకే, నో మ్యాట్స్ ఆర్ రగ్స్ అన్నాడు. ఏ మ్యాట్ కూడా రగ్ కాదు. ఏ మ్యాట్ కూడా రగ్ కాదంటే మ్యాట్ అనే సర్కిల్, రగ్ అనే సర్కిల్ టచ్ కాకూడదండి. అంటే మ్యాట్ అనే సర్కిల్ మనకి కార్పెట్ని ఇంటర్సెక్షన్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు, చేయకుండా దూరంగానే ఉండొచ్చు. ఇప్పుడు ఇది కరెక్టా అంటే ఇదేమో నో అంటుంది, ఇదేమో సమ్ అంటుంది. వీటి మధ్య ఈ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ రెండు కానుంటే మనకి ఏంటంటే ఏదర్ వన్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ అండి. అలా డ్రా చేసుకోవచ్చు. బట్ అయినా మన ఆప్షన్కి వెళ్తానండి. ఫస్ట్ ఆప్షన్ ఆల్ అన్నాడు. ఓ చిన్న మీకు షార్ట్ కట్ చెప్తాను నేనండి. ఎప్పుడైనా కానీ మనకు ఆల్ అనే ఆన్సర్ రావాలంటే ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. వచ్చేదానికి ఛాన్సే లేదండి. ఆల్ రావాలంటే బేసికల్గా 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉండి బై డిఫాల్ట్ మిడిల్ టర్మ్ కనెక్ట్ అవ్వాలి. మిడిల్ టర్మ్ కనెక్ట్ కాకుండా 2 స్టేట్మెంట్ యూనివర్సల్ లేకుండా యూనివర్సల్ ఆన్సర్ రాదండి. రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. నెక్స్ట్ రెండోది సమ్ కార్పెట్స్ ఆర్ రగ్స్ అన్నాడు. ఎప్పుడైతే సమ్ రగ్స్ ఆర్ కార్పెట్స్ కన్వర్షన్, కొన్ని రగ్స్ కార్పెట్స్ అయినాయంటే ఆటోమేటిక్గా కొన్ని కార్పెట్స్ కూడా రగ్స్ అవుతాయి. ఎస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలో. సో అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? దిస్ ఈజ్ సో సిలాజం క్వశ్చన్ అండి. దట్టు మనం వెన్ డయాగ్రమ్ రిప్రజెంట్ చేస్తే మనకి ఏంటంటే ఆన్సర్ ఈజీగా మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్, నథింగ్ బట్ లాజికల్ వెన్ డయాగ్రామ్. ఓకే, చూడండి. ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ సినిమాటోగ్రాఫ్స్. రెక్టాంగిల్ రిప్రజెంట్ సినిమాటోగ్రఫర్స్, సర్కిల్ రిప్రజెంట్ బ్లాగర్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్ పొట్టర్స్, దెన్ స్క్వేర్ రిప్రజెంట్ ఏషియన్స్. ఓకే, ఏముంటున్నా అంటే విచ్ సెట్ ఆఫ్ లెటర్ రిప్రజెంట్ సినిమాటోగ్రాఫర్స్ అంటే బేసికల్గా రెక్టాంగిల్లో ఉండాలి, వాళ్ళు రెక్టాంగిల్లో ఉండాలి, బేసికల్గా రెక్టాంగిల్లో ఉండాలి. హూ ఆర్ నైదర్ పొట్టర్స్ నార్ ఏషియన్స్. వాళ్ళు ఏంటంటే ఏషియన్స్ కాకూడదు, పొట్టర్ కాకూడదు. అంటే దట్ మీన్స్ రెక్టాంగిల్లో ఉండాలా, కానీ స్క్వేర్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉండకూడదు. రెక్టాంగిల్లో ఉండి మనకేంటంటే కంప్లీట్ స్క్వేర్లో లేకుండా, ట్రయాంగిల్ లేకుండా ఉన్న ఎలిమెంట్ ఒక్క బీనే ఉందండి. ఇంకా రిమైనింగ్ ఏం లేదండి. రిమైనింగ్ అన్ని ఖచ్చితంగా స్క్వేర్లో ఉన్నాయి, ట్రయాంగిల్లో ఉన్నాయి. స్క్వేర్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉండకూడదు, బట్ నాట్ అంటున్నాడు కాబట్టి ఓన్లీ రెక్టాంగిల్ ఉండాలి. అంటే సర్కిల్లో ఉండొచ్చు అంటే ఉంటే తీసుకోవచ్చు, లేదు కాబట్టి ఓన్లీ 1 ఎలిమెంట్. దట్ ఈస్ వై
అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. ఓకే, ఆ కామన్ ఏరియా ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 45. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ క్వశ్చన్. వన్ బై వన్ చెక్ చేద్దానండి. కే, క్యూ, డబ్ల్యూ, నెక్స్ట్ సి. కే అంటే 11, క్యూ అంటే 17, డబ్ల్యూ అంటే 23, సి అంటే 29 అవుతుంది. ఆర్డర్లో 3 కూడా అవుతుంది. రియల్గా సి వాల్యూ 3 అండి, కానీ సైక్లికల్ ఆర్డర్లో 29 కూడా అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేస్తే +6, +6, +6. నెక్స్ట్ మనం కూడా +6 అనేది మనం 3కి యాడ్ చేస్తారు. 3 + 6 = 9. 9 కరెస్పాండ్ లెటర్ I. మన ఆన్సర్ ఐతో స్టార్ట్ అవ్వాలి. ఐతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకసారి ఆప్షన్ చెక్ చేయండి. ఆప్షన్ చెక్ చేస్తే సో 2 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్, ఓన్లీ 1 ఆప్షన్. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ డిసైడ్. ఓకే, అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. లేదు మనం అవసరం ఏదైనా మనకి ఏదైనా సస్పెక్షన్ చెక్ చేసుకుని అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 46. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్. దట్ టూ క్వశ్చన్స్లో నెంబర్స్ అన్నీ కూడా నార్మల్గా నడుస్తున్నాయి కాబట్టి మనం డిఫరెన్స్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. డిఫరెన్స్ +5, డిఫరెన్స్ +5, డిఫరెన్స్ +5, డిఫరెన్స్ +5, దెన్ డిఫరెన్స్ ఆటోమేటిక్గా +5 యాడ్ చేస్తే మన ఆన్సర్ 31 మన ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? కేవలం డిఫరెన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47. సో దిస్ ఈజ్ సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన ఆ 4 గ్రూప్ నెంబర్లో అందులో ఏ 3 అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుందండి. ఆ డిఫరెంట్ మన ఆన్సర్ చెక్ చేద్దానండి. ఓకే, సో ఇక్కడ ఏమన్నారంటే 6కి 25 మధ్య రిలేషన్ *4 + 1 కనిపిస్తూ ఉంది. బట్ 25కి వచ్చే లేక ఏంటంటే ఎలా ఉందంటే -1/2 అంటే రిలేషన్ ఎట్టుందంటే -1/2 ఉంది. రియల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెక్ చేద్దాం. 7 4s + 1, దెన్ 7తోనే చూడండి ఇది మళ్ళా *2 + 1, *4 + 1. ఓకేనా? ఇది *2 + 1. సో *4 + 1, ఇది *2 + 1. ప్రతి గ్రూప్లో కూడా ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి ఏమో *4 + 1, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి *2 + 1. అన్నీ అదే విధంగా ఉన్నాయి. వైరాస్ ఫస్ట్ వన్ మాత్రం *4 + 1 మ్యాచ్ అయింది. బట్ ఏంటంటే డైరెక్ట్గా మనం చెక్ చేస్తే డైరెక్ట్గా *2నే ఉంది యాక్చువల్గా. సో ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ కూడా *2 + 1 ఉండాలి. అన్నింటిలో +1 మ్యాచ్ అయిపోయింది కాబట్టి. సో దట్ ఈస్ వై. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48. దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ ద మిర్రర్ స్టేటస్. డయాగ్రామ్ ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేస్తే మనకి ఏంటంటే మనకు వచ్చే ఆన్సర్లో ఎప్పుడైనా కానీ ఇలా రివర్స్ చేస్తే ఇలా రావాలి ఆ లైన్. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఈ రెండింటి ఛాన్స్. ఇది అలా రివర్స్ చేస్తే ఈ బాక్స్ మనకి రైట్ సైడ్ టాపే ఉండాలి కానీ బాటమ్ పోకూడదు యాక్చువల్గా. రైట్ సైడ్ టాప్ సైడే ఉండాలి యాక్చువల్గా. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? జస్ట్ కామన్ సెన్స్. మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ రైట్ ప్రాబ్లమ్ని మనం రివర్స్ చేస్తే వచ్చే ఇంప్రెషన్ ఎలా ఉంటుందో కొంచెం ఐడియా అంతే, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. అన్ఫోల్డెడ్ డైస్ని మనం ఫోల్డ్ చేస్తే ఏమడిగాడంటే ఫార్మేషన్ కాని డయాగ్రామ్ కెనాట్ బి మేడ్ అంటున్నాడు. అన్ఫోల్డెడ్ డైస్ని మనం ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని ఫిగర్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చెక్ చేద్దానండి. సో చెక్ చేస్తే మనకేంటంటే ఇక్కడ మనకి ఈ రెండు ఆపోజిట్ అండి. ఫోల్డ్ చేస్తే మనకు ఆ రెండు ఆపోజిట్కి వస్తాయి. అంటే ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ ఎలిమెంట్స్, ఈ రెండు ఆపోజిట్ ఎలిమెంట్స్ మనకి కింద మనం ఫోల్డ్ చేసిన తర్వాత రెండు విజిబుల్లో కనిపించకూడదు. అంటే ఇది కనిపిస్తే అది కనిపించకూడదు. ఒకటి అపియర్ అయితే ఒకటి డిసపియర్, ఒకటి డిసపియర్ అయితే ఒకటి అపియర్. అదేవిధంగా క్రాస్ మార్క్ ప్లస్ ఆపోజిట్. ప్లస్ కనిపిస్తే క్రాస్ మార్క్ కనిపించకూడదు, క్రాస్ మార్క్ కనిపిస్తే ప్లస్ కనిపించకూడదు. నెక్స్ట్ అదేవిధంగా డాట్ కనిపిస్తే సర్కిల్ కనిపించకూడదు, సర్కిల్ కనిపిస్తే డాట్ కనిపించకూడదు. ఒకసారి క్రాస్ చెక్ చేద్దానండి, ఆన్సర్ చెక్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఆపోజిట్గా ఉన్న రెండు ఎలిమెంట్స్ ఒకేసారి మనకి అపియరెన్స్లోకి వచ్చినాయి. అవి రెండు అపియరెన్స్లో ఉండకూడదు. ప్లస్ అపియరెన్స్లో ఉంటే ఇంటూ డిసపేర్ అయిపోవాలా, ఇంటూ అపియరెన్స్లో ఉంటే డిసపేర్ అయిపోవాలి. అంటే ఒకటి విజిబుల్లో ఉంటే ఒకటి ఇన్విజిబుల్ అయిపోవాలి. అంతేగాని ఆ రెండు మనకి విజిబుల్లోకి రావడానికి ఛాన్స్ లేదు. సో దట్ ఈస్ వై ఈ డయాగ్రామ్ మనకి ఫార్మేషన్ కాదండి. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఓకే, లాస్ట్ క్వశ్చన్.
బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, ఫేర్ అని అడిగాడు. యాక్చువల్గా చెక్ చేస్తాను. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఫస్ట్ రో నెంబర్ చూడాలా, తర్వాత కాలం నెంబర్ చూడాలా. ఓకేనా, చెక్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆప్షన్ 3, 4 అన్నాడు. సో థర్డ్ రో, ఫోర్త్ కాలం. ఎస్, అది ఎఫ్ఆర్ ఫేర్ అన్నాడు, కానీ ఇక్కడ కే ఉంది. మన ఆన్సర్ కాదు, తీసేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. 2, 4 అన్నాడు. సో సెకండ్ రో, ఫోర్త్ కాలం, బి అన్నాడు. నో, మన ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. 1, 0, 1, 0. ఎస్, ఎఫ్ మ్యాచ్ అయిపోయింది. దెన్ 3, 3 అన్నాడు. 3, 3 అన్నాడు. ఎస్, సో 3, 3. ఎస్, ఏ మ్యాచ్ అయిపోయింది. దెన్ సో 6, 7 అన్నాడు. 6, 7, ఎస్, ఆర్ మ్యాచ్ అయిపోయింది. దెన్ 4, 3 అన్నాడు. దెన్ 4, 3, ఎస్, ఫోర్త్ రో, దెన్ థర్డ్ కాలం. ఎస్, మ్యాచ్ అయిపోయింది యాక్చువల్గా. ఓకేనా, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, సో మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. బట్ దీన్ని మాత్రం ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఒక ఆప్షన్ చెక్ చేయండి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకోండి. అలా ఆప్షన్ ద్వారా వెళ్ళిపోండి. ఓకే, టోటల్గా పేపర్ అంతా కూడా మనకేం కష్టమైన క్వశ్చన్స్ ఏం లేవు, ఈజీగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.